మనం అనుకుంటాం, ఏంటో నేను ఇలా అనుకుంటున్నాను, నాకు అలా జరగాలి, ఇలా జరగాలి, నేను అలా సంపాదించాలి, ఇలా సంపాదించాలి, 10 మందిలో నేను ఇంత గౌరవంగా ఉండాలి అని అనుకుంటాం. కానీ భగవంతుడికి ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలుసు. తను ఇస్తాడు. ఇచ్చిన దాన్ని మనం స్వీకరించాలి. అంతేగాని నాకు ఇవ్వలేదు, నాకు అది రాలేదని బాధపడకూడదు. ఎందుకంటే ఏది మన చేతిలో లేదు. ఎవరి జీవితం ఎప్పుడు అంతమైపోతుందో తెలియదు. కాబట్టి భగవంతుడు ఎలా నడిపిస్తే అలా నడవడమే మనం చేయాల్సిన పని. అందులోనే ఉంది ఆనందం. వెతుక్కోవాలి. భగవంతుడు ఇచ్చిన దారిలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ మనం ముందుకు సాగిపోతూ ఉంటే ఏదో ఒక రోజు మనకి మంచి రోజులు వస్తాయి. వాటి మీద ఆశ పెట్టుకోవాలి. ఎందుకంటే మనిషి ఆశాజీవి. ఆశ లేని మనిషి జీవించడానికి అర్హుడే కాదు. ఆశపడుతూ ఉండాలి. ఆ ఆశలు నెరవేర్చుకోవడానికి కృషి చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా?